మహబూబ్ బస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సార్ గారు అండ్ మన వందే మాతరం నుంచి వచ్చిన రవీందర్ సార్ గారు. అర్థం ఇక్కడ ఉన్న స్పెషాలిటీ, ఇక్కడున్న గవర్నమెంట్ సార్ వాళ్ళ దగ్గర గన్ ఎట్లుంటుందో మన చేతిలో పెన్ అట్లు ఉండాలి. అది మనకు ఉండాలి లక్కీ. ఇంకా మనం పోవాల్సిన రేట్ అది. ఇంకా ఫస్ట్ చిన్న టెస్ట్ ఒకటి, స్క్రీన్ టెస్ట్. ఆ చిన్న టెస్ట్ ని పాస్ అయ్యి ఇక్కడ అడుగుపెట్టిన విద్యార్థులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అందులో నేనున్నందుకు నాకు నేనే కంగ్రాట్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత ఆపర్చునిటీ కలిగించినందుకు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల ఒక స్కూల్లో ఇంతమంది టాపర్స్ ఉన్నారు, ఇంత మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారని గుర్తించి వాళ్ళని తెచ్చి ఇంకా స్థానం పడితే వాళ్ళు ఎంతో మన జేడి లక్ష్మీనారాయణ సార్ లాగా ఈ సమాజానికి అన్యతమైన సమాజాన్ని ఇస్తారనే ఒక భావనతో మన ఎమ్మెల్యే సార్ గారు తెచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినాక 45 days, ఫస్ట్ 50 days అన్నారు. టైం ప్రభావం వల్ల 45 days వచ్చింది. నేను అనుకున్నా, అంటే ఫస్ట్ నేను స్క్రీన్ టెస్ట్ రాసినప్పుడు నేను పాస్ కాను అని అనుకున్నా. కానీ నేను పాస్ అయినా క్వాలిఫై అయినా అంటే నా లక్, నేను ఎక్కడో ఎమ్మెల్యే సార్కి రుణపడి ఉంటా. అట్లని నేను వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక 45 days నుంచి ఈరోజు 42nd day, ఇంకా 3 days ఉంది మనకి. 42nd day వరకు నేను ప్రతి నిమిషాన్ని అద్భుతంగా తీసుకున్నా. నేను స్కూల్లో ఉంటే నిజంగా చెప్తున్నా, అంటే నేను నిజాయితీ చెప్తున్నా, హానెస్టీగా స్కూల్లో ఉంటే ఇన్ని అవర్స్ ఎప్పుడు చదవాలి నా లైఫ్లోనే. మాక్సిమం 15 hours వరకు ఇక్కడ కూర్చొని నేను చదవగలుగుతున్నా అంటే మన ఎమ్మెల్యే సార్ కల్పించిన అవకాశం. ఇట్లానే నేను నా లైఫ్లో చదువుతా కదా, ఇట్లనే ఖచ్చితంగా నేను నా గోల్ని రీచ్ అవుతా. నా గోల్ IAS. మన లక్ష్మీనారాయణ సార్ లాగానే నేను సమాజానికి ఎలాంటి ఆశించకుండా అద్భుతమైన సేవలను అందిస్తా. ఇంకోటి, ఈ క్యాంప్కి వచ్చినాక నాకు ఏం తెలిసిందంటే టైం సైన్స్. ఫస్ట్ టైం సైన్స్ ఉంటే నువ్వు ప్రతి ఒక్కటి సాధించగలుగుతావు. ఆ టైం సైన్స్ పాలన ఇంకా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క స్కిల్ వచ్చింది ఇక్కడ. నా నుంచి ఒక స్కిల్, ఇంకొక నుంచి ఒక స్కిల్, ఇంకొక అట్లా ఆ స్కిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ స్కిల్స్ ని మనం తీసుకుంటున్నాం. అట్లా మనం ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం. అట్లానే ఇక్కడ వచ్చిన గ్రూప్స్, ఇంకొకటి మనం స్కూల్లో ఎప్పుడైనా రాసినామా ఎగ్జామ్స్ చూసి రాయడం ఎప్పుడు రాలే కదా, ఇక్కడికి వచ్చినాక రాసినాం. అదే ఇక్కడ పెట్టిన గొప్ప ఫెసిలిటీ. చూసి రాయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మన ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది, మన మిస్టేక్స్ ఎట్లా వస్తున్నాయి, మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటివి, అక్కడ ఎన్ని మార్క్స్ పోతున్నాయనే దాని గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా ఒక్కరి నుంచి ఒక క్వశ్చన్స్. నేను నిజంగా చెప్తున్నా, సోషల్లో చాలా వీక్, అసలు నగోలు వేసే కానీ సోషల్లో వీక్. ఇక్కడికి వచ్చినాక సోషల్ అంటే ఏందో అర్థమైంది. నేను ఇంకొక 4 questions, టఫ్ క్వశ్చన్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఆన్సర్ చెప్పలేదు. అది నాకు నచ్చింది. ఇట్లా ఎన్నో నేర్చుకున్నాం ఇక్కడ, చెప్పాలంటే వర్ణాలితం, కానీ చాలా నేర్చుకున్నాము. ఇంత మంచి అవకాశం కలిగించిన మన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ఇంకా మా పాఠశాల నుంచి నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించిన మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ, ఇంకా గొప్ప విషయం మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ విమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ రోజు నేను ఒక గర్ల్ గా మన సార్ ని దర్శించుకోవడం అనేది నా జన్మ ధన్యం. థ్యాంక్ యూ సార్, మా కోసం మళ్ళీ వచ్చినందుకు. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్.